మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి మండల వైసీపీకి చెందిన ముగ్గురు యువ నాయకులకు పార్టీ అధిష్టానం ఉన్నత పదవులు ఇవ్వటం జరిగింది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కుమిత అంజిరెడ్డిని నియమించటం జరగ్గా, పాసెం జయసింహను ఒంగోలు పార్లమెంట్ బీసీసీఎల్ సంయుక్త కార్యదర్శిగాను, అలాగే గంజి వెంకటేశ్వర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ సేవాదళ నాయకుడిగాను పార్టీ నియమించడం జరిగింది. పదవులు పొందిన వీరు సోమవారం దర్శిలో విలేకరుల సమావేశంలో పార్టీ ప్రముఖ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 3,600 చేసుకుంటున్న సందర్భంగా నాకు అభినందనలు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలినేని జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఎంపీ వైఎస్ బాలి ఆదేశాల మేరకు కుమిత అంజిరెడ్డి గారికి మన కుమిత అంజిరెడ్డి గారికి, మన పాసెం జయసింహ గారికి, గంజామరెడ్డి గారికి పదవులు ఇచ్చిన సందర్భంగా ప్లేస్మెంట్ ధన్యవాదాలు. అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము, ఆయన జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం నాకు జిల్లా స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. ఈ పదవి రావడానికి సహకరించినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే భూషేపల్లి శివ కుటుంబం గారికి, మిగిలిన ముఖ్య నాయకులకు, మన దర్శి కాన్స్టిట్యూషన్ నుంచి నాకు సహకరించిన ముఖ్యమైన అందరు నాయకులకు ముందుగా కృతజ్ఞతలు. ఈ పదవి తీసుకోవడంతో పాటు ఇంతకుముందు కూడా జిల్లా ప్రధాన గారికి చేసి ఉంటున్నాను. ఈ పదవి తీసుకొని మా పార్టీకి శక్తివంచనలను కృషి చేస్తారని, ఈ కాన్స్టిట్యూషన్లో రేపు ఎవరికి టికెట్ ఇచ్చినా, ఎవరిని ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసినా నా వంతు కష్టపడి చేసి పార్టీ గెలుపునకు గట్టిగా ప్రయత్నిస్తుందని సభాముఖంగా చెప్పడమైంది. మన పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, వైఎస్ సుబ్బారెడ్డి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ పార్టీకి న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, విలేకరులకు నా ధన్యవాదాలు. 8 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసి శ్రమించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పట్టుదలతో విజయం సాధించాలని ఈ యొక్క ఒంగోలు పార్లమెంట్ సేవాదళ కార్యదర్శి ఈ పదవి ఇచ్చినటువంటి ఒంగోలు పార్లమెంటు శ్రీనివాస్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, శివప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మన జగన్ గారి ఆదేశాల మేరకు మన బాలినేని వాసు గారు సమక్షంలో మన స్టేట్ వైడ్ గా మన అంజిరెడ్డి గారికి, తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారికి, జయసింహారెడ్డి గారికి నా అభినందనలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలుపుతున్నాను. తర్వాత మనము జగన్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఎవరైతే మనకి నిర్ణయించి పార్టీకి టికెట్ ఇస్తారో వాళ్ళని మనము జయప్రదంగా గెలిపించాలనుకుంటున్నాం. మనకి ఎలాంటి అర్హతలు లేకుండా స్వచ్ఛంగా మనము సేవ చేయాలని కోరుకుంటున్నాను.